అందరికీ నమస్కారం. అందరికీ వేణీస్ కిచెన్కి స్వాగతం. ఇప్పుడు నేను చెప్పేది కార్జమిగురు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కార్జం 1 కిలో తీసుకొని దానిలో ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. దాన్ని కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగ, పట్ట, ఇలాచి, స్టార్ అనీస్, బిర్యానీ ఆకు, నూనె, ఉప్పు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. దానిలో ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. అది వేడెక్కాక ఈ లవంగ, పట్ట, ఇలాచి, బిర్యానీ ఆకు ఉంటాయి అవన్నీ వేసుకోవాలి. ఇది కార్జం ఒంటికి చాలా బలం కాబట్టి పిల్లలకు కూడా పంచి పెడితే చాలా మంచిది. కొంచెం వేగాక మీరు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి ఫస్ట్. అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి అయితే సరిపోతుంది దానికి. ఎందుకంటే మరి ఉల్లిపాయ ఎక్కువ అయితే కూడా కొంచెం తీపి వస్తుంది కూర, అందుకని. స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయలు ఎర్రగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇది మరీ ఎక్కువ కూడా వేసుకోకూడదు, ఎందుకంటే మనం ఆల్రెడీ కాజులు కూడా కొంచెం వేసి పెట్టాం కాబట్టి. ఇది కొంచెం వేగాక అప్పుడు కాజం వేసేసుకోవాలి ఇందులో. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి కూర. ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోండి. కారం సరిపడినంత తీసుకోవచ్చు. కారం మీరు ఎంత కాదో అంత కారం వేసుకోవచ్చు. జీలకర్ర పొడి కొంచెం, ధనియాల పొడి వేసుకోవాలి 1 స్పూను. బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి 1/4 టీ స్పూన్. బాగా కలిపాక కొంచెం పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి కొంచెం పచ్చికరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపి కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఈ కాజం తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఎక్కువ నీళ్ళు పోయక్కర్లేదు, కొంచెం నీళ్ళు పోసుకొని సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికించాలి. ఉడికిపోతుంది కూర. ఇప్పుడు ఉప్పు కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చూసుకొని వేసుకొని సరిపడినంత ఉప్పు. కొంచెం గరం మసాలా పొడి మళ్ళీ కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు దించే ముందు గరం మసాలా పొడి వేస్తే ఇప్పుడు మిరియాల పొడి. నాన్ వెజ్కి ఎప్పుడు కొంచెం మిరియాల పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కూడా మిరియాల పొడి లాస్ట్లోనే వేయాలి.
కూర చాలా టేస్ట్ ఉంది. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పుదీనాకులు వేయాలి. కూర రెడీ అయిపోయింది. ఈ కూర మీరు కూడా చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.